అమరావతిలో క్వాంటం భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటం కంప్యూటర్, వాటి నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నెలలోనే శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2 అంతస్తుల్లో ఏర్పాటు చేసే ఈ భవనం మొదటి అంతస్తు 21,517 చదరపు అడుగులు, రెండో అంతస్తు 21,441 అడుగులు కలిపి మొత్తంగా 42,958.77 చదరపు అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. అందుకు అనుగుణంగా నమూనా తయారైంది. గ్రౌండ్, మొదటి అంతస్తుల మధ్య సిబ్బంది రాకపోకలకు వీలుగా ఒకే స్ట్రెచ్చర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. టెర్రస్ కు చేరుకోవడానికి 2 మెట్ల మార్గాలుంటాయి. 2 మెట్ల మార్గాల్లో ఒకదాన్ని మాత్రం బేస్మెంట్లోని పంప్ హౌస్ ప్రాంతం వరకు ఏర్పాటు చేయనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే నీటిని వినియోగించుకునేందుకు నీటి శుద్ధి యూనిట్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయనున్నారు. క్వాంటం పరిపాలనా భవనంలో లేబొరేటరీ, మినిమం ఎస్కలేషన్ రిక్వైర్మెంట్స్ ల్యాబ్, అనుబంధంగా పరిశోధన, అభివృద్ధి వంటి కీలక విభాగాలు ఉంటాయి. వాటితో పాటు పరిపాలనా కార్యకలాపాల గదులు, వర్క్ స్పేస్లు, సమావేశ మందిరం, మెకానికల్ ఎక్విప్మెంట్ కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తారు. పరిశోధన కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సందర్శకులకు అవగాహన కల్పించేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు.